హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ స్వాతి. ఈరోజు మీకు పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను దోస్తులు. ఇది ఏంటంటే మనకి పింక్ కలర్ శారీ, ఇది వచ్చేసి టిష్యూ శారీ టైప్ అనమాట. దీనికి వచ్చేసి మనకి ఎల్లో కలర్ బార్డర్ అంచుతో వచ్చిందన్నమాట శారీ. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా డిజైన్ చేసేది అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను డిజైన్ చేయటం కూడా అయిపోయింది. అంటే ఎలా చేశాను, మన ఇంట్లోనే ఉండి తక్కువ బడ్జెట్లో మనం కాస్ట్లీ బ్లౌజ్ అనేది తయారు చేసుకోవచ్చు. అది నేను ఎలా డిజైన్ చేశాను అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను మీకు బ్యాక్ సైడ్ ఉన్న బ్లౌజ్ మోడల్ చూపిస్తున్నాను. బ్యాక్ వచ్చేసి నేను ఇలా మిర్రర్ వర్క్ చేశాను అనమాట. ఈ మిర్రర్ వర్క్ ఎందుకు చేశానంటే నాకు శారీలో కూడా ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. శారీ మొత్తం కూడా నాకు లైట్ శారీ అంతా కూడా సేమ్ ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి పళ్ళుకు కూడా సేమ్ డిజైన్ మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇట్లా నాకు శారీ మొత్తం కూడా మిర్రర్ వర్క్ రావడం వల్ల నేను బ్లౌజ్ కూడా మొత్తం కూడా మిర్రర్ వర్కే చేశాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు శారీ పింక్ కలర్ రావడం వల్ల నేను బ్లౌజ్ కూడా పింక్ కలర్తో చేశాను అనమాట. అక్కడక్కడ వచ్చేసి చిన్న చిన్న బొటిక్స్ అనేవి యాడ్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ రింగ్లోనే నేను అటాచ్ చేసుకున్నాను అనమాట. కటింగ్ వచ్చేసి ఇలా కట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని సేమ్ యాస్టీస్గా ఇట్లాగే వర్క్ చేశాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేవి ఏ మోడల్ వచ్చినాయో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి హ్యాండ్స్ నేను ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టాను, ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ కాబట్టి నాకు అంత నీట్గా అనిపించలేదు. అంటే ఎక్కువ వర్క్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యేది అనిపించింది, అందుకని షార్ట్ హ్యాండ్స్ డిజైన్ చేశాను. ఇది వచ్చేసి మనకి సేమ్ ఏదైతే మనకి నెక్ డిజైన్ ఉందో అదే ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది సేమ్. ఇంకా ఇది టోటల్ నా బ్లౌజ్ అన్నమాట డిజైన్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్. ఓకే, అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్. మొత్తం మనకి శారీ అంతా మిర్రర్ వర్క్ రావడం వల్ల మనం కూడా సేమ్ ఇట్లా మిర్రర్ వర్క్ చేసామన్నమాట. ఇవి వచ్చేసి బుటాస్, అంటే మనకి హ్యాండ్ అంతా కూడా గ్రేట్ లుక్ రావడానికి చిన్న చిన్న బొటాస్ వేసి వైట్ స్టోన్స్తో చేసాం. ఇది వచ్చేసి జర్దోసి విత్ మల్టీ కలర్ స్టోన్స్. మనకి హ్యాండ్గా వచ్చేసి మనం పెద్ద పెద్ద బుటాస్ వేసాము. మనం వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి చిన్న చిన్న బుటాస్ విత్ పింక్ స్టోన్స్ విత్ షుగర్ బీట్స్ వేసాం అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే వేస్తామో ఇవి వచ్చేసి మనకి దీన్ని లుక్ అనేది చెడగొట్టేస్తుంది. పెద్ద సైజ్ అయ్యే కొద్దికి దీని లుక్ అనేది మనకి చెడిపోతుంది. అందుకని ఇది వచ్చేసి దీనికి వచ్చేసి దీని సైజు వచ్చేసి మనకి చిన్న చిన్న బుటా సైజు చాలా చిన్నగా ఉంటే ఇలా దూరం నుంచి చూసినప్పుడు గ్రేట్ లుక్ వస్తుంది అనమాట. ఇది హ్యాండ్ కాబట్టి మనం పెద్ద పెద్ద బుటాస్ వేసాం ఇక్కడ. ఇట్లా మనకి ఏంటంటే హ్యాండ్ అనేది గ్రేట్ లుక్ వస్తుంది. ఇలా మిర్రర్ వర్క్ అనేది నైట్ పూట ఫంక్షన్స్ కానీ ఇట్లా ఏదైనా సరే నైట్ పూట ఫంక్షన్స్కి ఇలా టైప్ ఆఫ్ మిర్రర్ వర్క్ బ్లౌజెస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక నేను మళ్ళీ ఈ వీడియోతో ట్యాగ్ చేసి ఆ శారీ పోస్ట్ అనేది పెడతాను. గైస్, ప్లీజ్ డోంట్ మిస్ టు ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.